బాబీ చిరంజీవి కాంబోలో కాకా టైటిల్ గ్లింప్స్ రాగానే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారనుకుంటే గట్టి డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. గ్లింప్స్ చూశాక బొమ్మలో ఏమీ లేదని క్లియర్ గా అర్థమవుతోంది. ఈ సినిమా కంటెంట్ పరంగా ఒక ఫ్లాప్ ట్రాక్ లోకి వెళ్తోందా అనే అనుమానాలు పరిశ్రమలో షురూ అయ్యాయి. అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే డైరెక్టర్ బాబీ మళ్లీ రొటీన్ ఫార్ములా పట్టుకున్నాడు. మాస్ హీరో చిరంజీవితో బలవంతంగా ఒక సోషల్ మెసేజ్ ఇప్పించాలని గట్టిగా ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. బాస్ కట్అవుట్కి కమర్షియల్ ఎలిమెంట్స్, విజిల్ వేసే మాస్ మూమెంట్స్ పడాలి, కానీ ఇక్కడ సీరియస్ డాక్యుమెంటరీ మెసేజ్లు ఇస్తే థియేటర్లకు ఆడియన్స్ ఎవరు వస్తారు చెప్పండి? గ్లింప్స్ చూస్తే కథ మొత్తం రొయ్యల కంపెనీలు, రొయ్యల రైతుల మధ్య జరిగే మాఫియా గొడవలు, ఎక్స్‌ప్లాయిటేషన్ చుట్టూ తిరుగుతున్నట్టు చూపించారు. ఓకే, ఇది కోస్తాంధ్ర బెల్ట్ వాళ్లకు కొద్దిగా కనెక్ట్ కావచ్చు, కానీ తెలంగాణ ఆడియన్స్కి లేదా రాయలసీమ మాస్ ఆడియన్స్కి ఈ రొయ్యల ఫార్మింగ్ మాఫియా అసలు ఎలా ఎక్కుతుంది? ఏరియా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్తో తీస్తే యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? రొయ్యల చెరువుల గొడవలు, వ్యాపారుల దోపిడీ అనే కాన్సెప్ట్లో అస్సలు క్యూరియాసిటీ లేదు. చూస్తుంటేనే కథ మొత్తం ప్రెడిక్టబుల్గా అనిపిస్తోంది. విలన్ రైతులను వేధిస్తాడు, మెగాస్టార్ వచ్చి మెసేజ్ ఇచ్చి రక్షిస్తాడు. ఇదే కదా, ఇందులో కొత్తదనం ఎక్కడుంది? నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతే ఆడియన్స్కి గూస్ బంప్స్ ఎలా వస్తాయి? టైటిల్ కాకా అని మాస్గా పెట్టి లోపల మాత్రం రొయ్యల మాఫియా, సోషల్ మెసేజ్ అంటూ స్లో పాయింట్ ఎంచుకోవడం గ్లింప్స్ స్థాయిలోనే అంచనాలను పాతారేసింది. బాబీ ఈ సోషల్ మెసేజ్ల మోజు తగ్గించుకొని స్క్రిప్ట్లో సరైన మాస్ డ్రామా మార్చకపోతే ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర దెబ్బతినడం ఖాయం. ఇప్పటికే నెటిజన్లు అట్టర్ ఫ్లాప్ పిక్చర్ను మెగా వాళ్ళు అందిస్తున్నారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.